సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే యూజ్ స్టేట్ యూజ్ స్టేట్ అసలు యూజ్ స్టేట్ ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అన్నది చెప్పుకుంటాం. ఓకే. సో యూజ్ స్టేట్ అనేది ఏంటంటే యూజ్ స్టేట్ ఈజ్ ఏ హుక్ ఈజ్ ఏ హుక్ దట్ allows టు యాడ్ ఏ స్టేట్ టు ద ఫంక్షనల్ కాంపోనెంట్. యాక్చువల్లీ మనకి టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ద క్లాస్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనే ఉంటాయి. రెండు టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. జనరల్ గా క్లాస్ కాంపోనెంట్ కి స్టేట్ ఉంటుంది, బట్ ఫంక్షనల్ కాంపోనెంట్ కి స్టేట్ అయితే ఉండదు. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది క్లాస్ కాంపోనెంట్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, సో స్టేట్ లేనప్పుడు రెండర్ అన్నది ఏదైనా డేటా అప్డేట్ అయినప్పుడు స్క్రీన్ రెండర్ అవ్వాలి అంటే దీనికి ఒక స్టేట్ ఉండాలి. ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ కి స్టేట్ లేకుండా మనం దీన్ని ఎలా అవాయిడ్ చేస్తాం, ఒకే క్లాస్ కాంపోనెంట్ ఎలా అవాయిడ్ చేస్తాం అనేది మీకు డౌట్ రావచ్చు. అందుకే హుక్ అనేది ఒక ఒక మెకానిజం. ఇది ఏం చేస్తుంది హుక్ అనేది ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ కి స్టేట్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే ఏదైనా ఒక అప్డేట్ అయినా అది రెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది హుక్ ద్వారా మనం స్టేట్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్ కి చేస్తే మన క్లాస్ కాంపోనెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఈ దీనికి స్టేట్ ఉంది కాబట్టి. వితౌట్ హుక్, ప్రీవియస్లీ హుక్ లేనప్పుడు మనం ఫంక్షన్ కాంపోనెంట్ లో ఏ స్టేట్ ని మెయింటైన్ చేసే వాళ్ళం కాదు. ఓకే. ఇది హుక్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ కి యాడ్ అవుతుంది. అయితే ఇది ఎందుకంటే ఇది స్టేట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కాంపోనెంట్ అనేది కాంపోనెంట్ రిమెంబర్ అండ్ మేనేజ్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ రెండర్స్. మనం ఏదైనా కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు రెండర్ ఎప్పుడు అవ్వాలి అంటే స్టేట్ చేంజ్ అయినప్పుడు రెండర్ అవ్వాలి. అది ఎలా చేంజ్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది ఈ హుక్ ద్వారా మనం ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుంది. అయితే బేసిక్ సింటాక్స్ ఏంటంటే సింపుల్ సింటాక్స్, కాన్స్టెంట్, కౌంట్, యూజ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇనిషియల్ వాల్యూ దిస్ ఈజ్ ఒక సింపుల్ సింటాక్స్. ఓకే. కాన్స్టెంట్, కౌంట్, సెట్ కౌంట్, యూజ్ స్టేట్ ఇది ఒక సింటాక్స్. ఈ సింటాక్స్ లో ఫస్ట్ వన్ ఈస్ ఇనిషియల్ వాల్యూ ఇస్ ద ఇనిషియల్ స్టేట్ వాల్యూ. అంటే మనం యూజ్ స్టేట్ లో ఏదైనా వాల్యూ అనేది పెడితే అది ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ. ఓకే. సో లెట్స్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్. సో ప్రతి దానికి సెట్ అని ఉండాలి, సెట్ స్టేట్. ఇది స్టేట్ ఈజ్ ఎ గెటర్ టైప్, సెట్ అండ్ సెట్ టైప్ గా యూజ్ అవుతుంది. ఏదైనా వాల్యూని రిఫర్ చేసి వాల్యూని యూజ్ చేయాలంటే సెట్ స్టేట్ వాడతాం. ఆ వాల్యూని ఏమైనా అప్డేట్ చేయాలంటే స్టేట్ ని వాడతాం. ఆ వాల్యూని అప్డేట్ చేయాలంటే సెట్ స్టేట్ ని వాడతాం. ఇక్కడ ఏంటి చూస్తే కాన్స్టెంట్, ఇలా అరే ఉంది. సో అరేలో టూ వాల్యూస్ ఉన్నాయి, ఫస్ట్ ది స్టేట్ అండ్ సెట్ స్టేట్. ఇక్కడ యూ స్టేట్ లో ఇనీషియల్ వాల్యూ ఉంటుంది, అంటే ఏ వాల్యూ మనం దీనిలో ప్లేస్ చేస్తే ఆ వాల్యూ అనేది ఇనీషియల్ గా ఉంటుంది. సో ఇది ఇనీషియల్ వాల్యూ. సెకండ్ వన్ అనేది స్టేట్ అనేది కరెంట్ స్టేట్ వాల్యూ. అంటే మీరు ఈ ఈ ఇనీషియల్ వాల్యూ ఏముందని తెలుసుకుని డైరెక్ట్ గా స్టేట్ వేరియబుల్ రిఫర్ చేసుకుని ఆ ఇనీషియల్ వాల్యూ ఏముందో మనం తీసుకురావచ్చు. అంటే కరెంట్ వాల్యూ నాట్ ఇనిషియల్ వాల్యూ. ఆ ఆ పర్టికులర్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసిన ఏం చేసిన ప్రతిసారి దాని అప్డేట్ వాల్యూ దానిలో ఉంటుంది, కరెంట్ స్టేట్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ సెట్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. సెట్ స్టేట్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఎలో టు అప్డేట్ ద స్టేట్ వాల్యూ. అంటే ఇనిషియల్ గా ఇనిషియల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది, మనం ఇంక్రిమెంట్ చేసి తను 1 అయింది, 1 చేయాలి అంటే ఈ 0 ఇనిషియల్ వాల్యూని, ఈ స్టేట్ వాల్యూని మనం 1 చేయాలి. 1 చేయాలంటే మనం ఈ సెట్ స్టేట్ అనే ఫంక్షన్ వాడి మనం వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. అది ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది యూజ్ స్టేట్. ద బేసిక్ అంటే ఒక యూజ్ స్టేట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పానమాట. ఓకే.
సో ఇక్కడ చూస్తే సెట్ స్టేట్ అనేది ఫంక్షన్. ఓకే, స్టేట్ అనేది కరెంట్ వేరియబుల్. ఓకే, సో ఇనిషియల్ వాల్యూ అనేది ఇనిషియల్ గా ఏ వాల్యూ మనం పెట్టాలనుకున్న ఆ వాల్యూ అనేది ఎయిదర్ నెంబర్ ఉండొచ్చు, ఎయిదర్ స్ట్రింగ్ ఉండొచ్చు, బులియన్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, అరే ఉండొచ్చు, ఫంక్షన్, ఎనీథింగ్ వీ కెన్ యాడ్ ఏ ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ 3 పార్ట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. స్టేట్, సెట్ స్టేట్, ఇనిషియల్ వాల్యూ. ఈ ఇనిషియల్ వాల్యూ అనేది ఏ వాల్యూ ఇనిషియల్ గా సెట్ చేస్తే అది ఇనిషియల్ వాల్యూ. అండ్ స్టేట్ అనేది ఈ వాల్యూని మనం తీసుకురావాలి, అంటే వాల్యూని రెఫర్ చేయాలంటే డైరెక్ట్లీ స్టేట్ వేరియబుల్ తీసుకొచ్చి ఆ స్టేట్ వేరియబుల్ తీసుకొస్తే ఆ వాల్యూ ఏముందో తెలిసిపోద్ది. సెట్ స్టేట్ అనేది ఫంక్షన్ అండి. ఓకే, సెట్ స్టేట్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ దట్ అప్డేట్ ద స్టేట్ అనమాట. ఎప్పుడైతే ఈ సెట్ స్టేట్ అనేది నేను అప్డేట్ చేశానో ఈ స్టేట్ వేరియబుల్ ఏ కాంపొనెంట్ యూజ్ చేస్తుందో అది రెండర్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ రెండర్ అవుతుంది. ఇది దిస్ ఈజ్ అబౌట్ ది యూజ్ స్టేట్. దిస్ ఈజ్ అబౌట్ ది యూజ్ స్టేట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ యూజ్ స్టేట్ యూజ్ చేసి ఒక 2-3 ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ కామన్ ఎగ్జాంపుల్ కౌంటర్ యాప్ చేద్దాం. ఈ కౌంటర్ యాప్ సెట్ స్టేట్ ఏ విధంగా వర్క్ అవుతుందని చూద్దాం.